ఫస్ట్ అందరూ ఒక ఎత్తు కష్టపడ్డారు, కానీ ఒక కథను నమ్మి ఆ కథకి నేను సెట్ అవుతాను అని సెట్ అవ్వకపోతే ఎలా మోడ్యులేషన్ చేర్చుకోవాలి, బాడీ అంటే ఫిజికల్గా తను క్యారెక్టర్లో ఎలా కనపడాలి, అలాగే తన ఆలోచన తన యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉండాలనేది తను ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మనతోనే కష్టపడ్డాడు సతీష్. మీరు అలా ట్రైలర్లో చూడొచ్చు. ఇప్పుడు ఒక వేరియేషన్ ఉంది, అంటే కొంచెం లుక్ మార్చాం వేరే ఫిలిం కోసం అని చెప్పి. సుమారు ఒక 1 ఇయర్ కూడా కాదు, 2 years నుంచి సినిమా కోసమే లుక్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. అలా లుక్ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. అదే పెద్ద హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలాంటి వాళ్ళు అందరూ మెయింటైన్ చేస్తే మా ఓడికి ఎంత డెడికేషన్ అని చెప్పుకుంటాం ఫ్యాన్స్ అందరూ. మా ఓడికి కూడా చాలా డెడికేషన్ ఎక్కువే. అయితే ఇంకొక ఫిలిం స్టార్ట్ చేయడం వల్ల లుక్ వేరియేషన్ కోసం అని చెప్పి ఇప్పుడు లుక్ అనేది మార్చడం జరిగింది. ఫైనల్గా మా అంతా కష్టపడు అందరూ అంటూ ఉన్నారు, సో టీజర్ ఏంటి ఎలా కట్ చేశారు, టీజర్లో ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఒకలా ఉంది సెకండ్ ఒకలా ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ప్రతిరోజు బిర్యానీ తినాలంటే రోజు బిర్యానీ తింటే తెలంగా చచ్చిపోతాం. అందుకని అప్పుడప్పుడు కొంచెం మారుస్తూ ఉంటాం ఫుడ్ అనేది కూడా. మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ స్పెషల్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, రెగ్యులర్గా అనేది కాదు కదా. అలాగే ఏంటంటే మన మూవీలో అనేది కొన్ని చాప్టర్స్ వైజ్ ఉంటుంది. మూవీ అనేది ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్లోనే ఫస్ట్ది ఏంటంటే సస్పెన్స్గా కట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొక పక్కన ఒక గల్లీలో దేవుడు, దయ్యం, అమ్మ, నాన్న ఇలాంటి భయాలు ఏమీ లేకుండా ఒక మనిషి ఉంటే ఎలాంటి క్రూరంగా తయారవుతాడు అనేది ఈ సొసైటీలో ఉన్న కొంతమంది మనుషులు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సినిమా అనేది చేసాం. సో ఫైనల్గా March 10th అయితే వస్తుంది. మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ డైరెక్షన్ లోనే జరిగింది కదా. ఈ సినిమాలో చాలా అసభ్యకరమైన పదాలు ఉన్నాయని మేము చూసాం, విన్నాం కూడా. అంటే మీకు ఇలా అంటే ఎలా తీయాలనిపించింది ఇలా మూవీ? అంటే నార్మల్గా ఏంటంటే మనం కథ రాసుకునేటప్పుడే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం మదర్తో మాట్లాడేటప్పుడు ఒకలా మాట్లాడతాం, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఒకలా మాట్లాడతాం, ఎనిమీస్తో మాట్లాడేటప్పుడు మోడ్యులేషన్ అనేది మారుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే టీజర్లో చూసిన డైలాగ్స్ అవి ఉన్నాయో అక్కడ క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానాన్ని నేను తీసుకున్నాను తప్ప ప్రత్యేకించి బూతులు పెట్టాలనే ఇంటెన్షన్ అయితే ఏమీ లేదు. మీరు స్టార్టింగ్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ కి ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ చాలా తేడా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ గ్లిమ్స్ లో ఎలా ఉందంటే సొసైటీకి ఒక మీనింగ్ ఇచ్చే మీనింగ్ఫుల్ గా ఉంది, కానీ ఇప్పుడు టీజర్ ఎలా ఉందంటే అడల్ట్ కంటెంట్ ఉంది. అంటే సొసైటీకి అసలు మీరు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? అంటే అదే చెప్తున్నా, నాకు కూడా ఏంటంటే టీజర్ అనేది ఎలా కట్ చేశారంటే ఫస్ట్ ఒకలా సెకండ్ ఒకలా ఉంది అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. ఫైనల్గా నేను ఇందాక చెప్పినట్టే ఇందులో కొన్ని లేయర్స్ ఉంటాయి. లేయర్ వైజ్ ఏంటంటే ఒక 15 నిమిషాలు ఒకలా ఉంటాయి స్టోరీ, ఇంకొక 15 నిమిషాలు ఇంకొకలా టర్న్ అవుద్ది. ఇప్పుడు ఎప్పుడు కూడా ఆడియన్స్ని మనం ఎంగేజ్ చేసేలా స్టోరీ తీయాలి. అలా ఎంగేజ్ చేయడం కోసం కొన్ని లేయర్స్కి ఈ సినిమాని తీసుకెళ్ళడం జరిగింది. దాంతోనే ఈ పాత్రలు అనేది ఫస్ట్ మనం మెసేజ్ ఓరియంటెడ్ ఉంది ఖచ్చితంగా, అందుకే మెసేజ్ ఓరియంటెడ్ టైప్ కట్ చేసాం. ఇందులో వాళ్ళ సంభాషణ వాళ్ళ క్యారెక్టర్లో మీరు ఏదైతే ట్రైలర్లో చూసి మీరు చిరాకు పడుతున్నారో, చిచ్చి ఎలాంటి డైలాగులు ఉందంటే ఇలా కట్ చేసారేంటని మీరు అంటున్నారో, అదే విధంగా చిరాకు పడే అంతకంటే ఇంకా దారుణంగా ప్రవర్తిస్తారు సినిమాలో. అందుకని అలా కట్ చేయడం జరిగింది ట్రైలర్ అయితే. సో మూవీ ఎలా అనిపిస్తుంది అంటే ఫ్యామిలీతో కూర్చునే విధంగా చూసేలా లేదు. సో సెన్సార్ నుంచి మీకు ఏమైనా పర్మిషన్స్ ఏమైనా వచ్చాయి? ఎందుకంటే ఆ బూతులకి కూడా మీరు బీప్ సౌండ్స్ ఏమి వేసుకోలేదు. అవును కరెక్టే, బీప్ సౌండ్స్ అనేది వేయమని చాలా మంది చెప్పారు. ఎందుకంటే నేను టీజర్ కట్ చేసిన తర్వాత కూడా కొంతమంది పెద్దోళ్ళు కలిసి వాళ్ళకి చూపించి, సార్ మీ ఒపీనియన్ ఏంటి, మీ పర్పస్ ఇలా కట్ చేసిన ఓకేనా అని చెప్పేసి అన్నప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారో వాళ్ళు కూడా అదే విధంగా రియాక్ట్ అయ్యారు. ఏంటి ఎలా కట్ చేసేవేంటి, బీప్ సౌండ్ వేయచ్చు కదా, ఈ మాట పెట్టకుండా ఉండాల్సిందే, ఇది ఎందుకు ఎలా పెట్టావు అని చెప్పేసి అని. సో నేను అనేది ఏంటంటే నేను వాళ్ళు అలా మాట్లాడితేనే బెస్ట్ అని చెప్పి సినిమా తీసినప్పుడు వేరే వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఎలా మారుస్తా, అందుకే బీప్ సౌండ్స్ వేయకుండానే డైరెక్ట్గా అలాగే చేశా. సరే థియేటర్ రిలీజ్కి వెళ్ళినప్పుడు సెన్సార్ అనేది జరగదు, జరగకపోతే ఓటీటీలో రిలీజ్ చేస్తా, ఓటీటీలో ఎవడో తీసుకోకపోతే యూట్యూబ్లో రిలీజ్ చేస్తా. సరే యూట్యూబ్లో కూడా చూడరా, కట్ చేసి వాట్సాప్ స్టేటస్లో అయినా సరే పెట్టేస్తా. ఒక సినిమా మనం తీసాం, అది జనం దగ్గరికి వెళ్ళడానికి ఎంతవరకు స్కోప్ ఉందో అంతవరకు తీసుకెళ్తాం. ప్రస్తుతానికైతే మనకు సెన్సార్ అబ్జెక్షన్ అయితే ఏమీ లేదు. ఒకవేళ వచ్చినా సరే ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఆడవాళ్ళని గౌరవించే పర్పస్లో చాలా మూవీస్ వచ్చాయి, కానీ మీరు ఈ పర్పస్లో తీయడానికి రీజన్ ఏమైనా ఉందా? అదేనండి, ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళని గౌరవించే విధంగా చాలా సినిమాలు వచ్చినాయి, అదే ఆడవాళ్ళని చెడగొట్టేలా కూడా చాలా సినిమాలు వచ్చినాయి, అదే ఆడవాళ్ళు చెడగొట్టేలా సమాజాన్ని కూడా చాలా సినిమాలు వచ్చినాయి. సో స్పెసిఫిక్గా నేను తీయడానికి గల రీజన్ ఏంటి అంటే ఈ మూవీ వచ్చేసరికి ఆడవాళ్ళు మనోభావాలు దెబ్బతీసేలా ఏమీ లేదు. ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లకి
ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసే విధంగానే ఉంటది. ఎక్కడా కూడా మీరు టీజర్ లో ఉన్న అడల్ట్ డైలాగ్స్ చూసి సినిమా మొత్తాన్ని జడ్జ్ చేయొద్దు. అది పార్ట్ ఆఫ్ మూవీ అంతే. సో మూవీ టైటిల్ సాలే అని పెట్టారు కదా, అసలు సాలే అని ఎందుకు పెట్టారు? అంటే నార్మల్ గా ఇప్పుడు విలేజెస్ లో అరే బావా బామర్ది అని చెప్పేసి నార్మల్ గా పిలుచుకుంటూ ఉంటారు, ఇంకా ఒరే అలా అని అనుకుంటూ ఉంటారు. అలాగే తెలంగాణ కల్చర్ లో కూడా ఒక సైడ్ బామర్ది అని అర్థం సాలే అంటే, వీళ్ళు కూడా ఇందులో హీరో సంభాషణ, ఫ్రెండ్స్ తో సంభాషణలు అవి కూడా సాలేగా సాలేగా అన్నట్టుగా అలా ఉంటాయి. టైటిల్ కూడా కొంచెం యాప్ట్ గా ఉందన్నట్టుగా ఇది ఫిక్స్ చేయడం జరిగింది. దాన్ని కూడా అది కూడా బూత్ కింద భావిస్తున్నారు. అయినా సరే పర్లేదు, ఎందుకంటే దాని మీనింగ్ తెలిసిన వాళ్ళకి అది బూత్ కాదు, తెలియని వాళ్ళకి అయితే అది బూతే. మీరు ఎలా ప్రిపేర్ అయితే అలా కావంటాయి. బట్ టైటిల్ అయితే మాత్రం ఇది ఫిక్స్ మార్చేది అయితే ఏమి లేదు.